తెలంగాణ క్యాబినెట్లో ఏం జరుగుతోంది? మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాలుగానే ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ తానై సమీక్షలు చేయడం, ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతోందా? మరి క్యాబినెట్లో మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఏంటి? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అనేకమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. తెలంగాణలో గత కొంతకాలంగా చూస్తే ప్రజాపాలన నడుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చెబుతున్నారు. కానీ నిజంగా ఇక్కడ ప్రజాపాలన నడవట్లేదు, సీఎం రేవంత్ రెడ్డి పాలన మాత్రమే నడుస్తుందని ఇప్పుడు మంత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాజాగా వరంగల్లో కడియం శ్రీహరి, కొండా సురేఖ మంత్రి శాఖను రివ్యూ చేశారని ఒక వివాదం మొదలైంది. అసలు ఒక మంత్రికి ముఖ్యమంత్రికి సమాచారం లేకుండా ఒక మంత్రి శాఖను రివ్యూ ఒక ఎమ్మెల్యే చేయడం ఏమిటి అనే ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారా? కడేమే చొరవ తీసుకుని తనంతట తానే ఈ పని చేశాడా? ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం కొండా సురేఖకు మొదటిసారి జరిగిన అవమానం కాదు. గతంలో కూడా కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖకు సంబంధించి సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా తన ప్రమేయం లేకుండానే అక్కడ అనేక పనులు జరిగిపోయాయి, కాంట్రాక్టులు జరిగిపోయాయి, టెండర్లు జరిగిపోయాయి. దాని మీద కొండా సురేఖ తీవ్రంగా అలిగి క్యాబినెట్ సమావేశాలకు కూడా గైర్హాజరైంది. ఆ తర్వాత ఇటీవలనే యాదాద్రి బోర్డుకు వేసిన ఒక కమిటీలో మంత్రికి ఎలాంటి సమాచారం లేకుండానే ఆ బోర్డు మెంబర్లు మొత్తం రావడం జరిగింది. కనీసము అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఎవరికి తెలియదు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం పట్ల కాంగ్రెస్ మంత్రులు, నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం కొండా సురేఖకే పరిమితమైందంటే కాదు. తాజాగా పర్యాటక శాఖకు సంబంధించిన రివ్యూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఆ సమయంలో ఆ శాఖ మంత్రి జూపల్లి వేరొక చోట ఈత కొడుతూ కనిపించారు. ఆయన ఈత ముగిసేసరికి ముఖ్యమంత్రి ఆ శాఖ రివ్యూ ముగింపజేశారు. సో ఆయనకు కనీసం సమాచారం లేకుండా ఆయన శాఖ రివ్యూ జరిగిపోయింది. దీనికి ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు తెలియకుండానే సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్ల పెంపు విషయం కానీ, తగ్గింపు విషయంలో కానీ, సినిమాలకు సంబంధించిన అభిమానుల యొక్క సమావేశము, సభ కూడా ఆయన ముంబైలో ఉండగానే ఇక్కడ పూర్తయిపోయింది. సినిమాటోగ్రఫీ శాఖగా నాకు తెలియకుండానే నా శాఖలో నిర్ణయాలు జరిగిపోతున్నాయి, నాకు తెలియకుండానే ఇక్కడ అన్ని ఉత్తర్వులు వచ్చేస్తున్నాయని ఆ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన గోడును సన్నిహితుల దగ్గర వెళ్ళబోసుకున్నారు. అంతకు మించి చేసేది ఏం లేదు అనుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి కంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ప్రత్యర్థుల మాటలను నిజం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించే ఇరిగేషన్ శాఖలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఆయన ప్రజెంటేషన్ చేస్తే జనాలకు ఎక్కట్లేదు, ఆయనకు సబ్జెక్టు లేదా, మరి ఆయన చెప్తే ఎవరికి అర్థం కాదా అని అనుకున్నారేమో. ఏకంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ప్రజెంటేషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అన్ని విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే ఎక్కువగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ రకంగా ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కొండా సురేఖ అయినా, జూపల్లి మంత్రి అయినా, ఏ మంత్రులను చూసుకున్నా వాళ్లకు తెలియకుండానే వాళ్ళ శాఖల సమీక్షలు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ఉత్తర్వులు వస్తున్నాయి. పేపర్లో వచ్చిన తర్వాత గానీ మంత్రులకు ఓహో మా శాఖలో ఇది జరిగిందా అని తెలుసుకునే పరిస్థితి ఈరోజు ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నడుస్తుందని ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, చివరికి క్యాబినెట్ లో మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రజాపాలనలో ప్రజలు ఎవరైనా తమ వద్దకు రావచ్చు, వాళ్లకు ఆత్మగౌరవం ఉంటుంది, వాళ్ళ సమస్యలు వింటాము. ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి సమాన ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము మాటల్లో చెప్పేదానికి, చేతల్లో చెప్పేదానికి ఎక్కడ పొంతన లేకుండా చివరికి తన మంత్రులకు కూడా తెలియకుండా సమీక్షలు నిర్వహించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. కాంగ్రెస్ లో త్వరలోనే క్యాబినెట్ రీషఫుల్ చేస్తారన్న విషయంలో ఇప్పుడు మంత్రులు ఎవరు మాట్లాడకుండా గుమ్మనంగా వివరిస్తున్నారు. మరి మంత్రులు మాట్లాడే రోజు వస్తుందా? మంత్రులకు తెలిసి సమీక్షలు జరిగే రోజులు కూడా ఈ ప్రజాపాలన చూస్తామా? ముఖ్యమంత్రి ఒంటెద్ది పోకట్లు చివరికి ఇదే విధంగా కొనసాగుతాయా? దీనిపైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. బాగుంది అనిపిస్తే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.